నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఇద్దరు ఎస్పీలు, ఒకరు ఫ్యాక్షన్, మరొకరు టెక్నాలజీ. వీరు ఇరువురు కూడా కడప జిల్లాలో ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు అనే అంశంపై విశ్లేషణ. ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం, అటు తర్వాత పోలీస్ వ్యవస్థ ప్రకారం కడప జిల్లా విషయానికి వస్తే ఇద్దరు చరిత్రకు ఎక్కారు. ఆ ఇద్దరు కూడా గతంలో కడప జిల్లాలో ఎస్పీగా పనిచేసినటువంటి ఉమేష్ చంద్ర, ఆయన పులివెందుల అడిషనల్ ఎస్పీగా కూడా పనిచేశారు. అనంతరం కడప ఎస్పీగా ఆయన పదవిని కొనసాగించారు. ఆయన ఎస్పీగా కడప జిల్లాలో కొనసాగినంత కాలం గతంలో కడపలో ఫ్యాక్షన్, ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్, రౌడీ మోకలు, బాంబులు, తుపాకులు పట్టుకొని తిరిగే పరిస్థితి. ఏ సందులో గొంతులో చూసినా కూడా బాంబుల మోత, అక్కడక్కడ హత్య రాజకీయాలు, ఇవన్నీ కూడా జరిగేవి అప్పట్లో. వీటన్నిటినీ కట్టడి చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్ కడప జిల్లాకు వచ్చారు. ఆయనే ఉమేష్ చంద్ర. ఉమేష్ చంద్ర హయాంలో పులివెందుల నుంచి జిల్లా వరకు, కడప జిల్లా వరకు ఫ్యాక్షన్ అనేది లేకుండా ఇప్పటికీ ప్రశాంతంగా ఫ్యాక్షన్ రాజకీయాన్ని నడిపిన వ్యక్తుల్లో మార్పు వచ్చి ఆ ఫ్యాక్షన్ నాయకుల కొడుకులైతేనేమి, కూతుళ్ళైతేనేమి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు. అంటే దానికి కారణం అప్పట్లో ఫ్యాక్షనిజాన్ని అణిచివేసిన ఏకైక పోలీస్ అధికారి ఎవరు అంటే ఎస్పీ ఉమేష్ చంద్ర అని చెప్పవచ్చు. ఆ ఎస్పీ ఉమేష్ చంద్ర వచ్చినందువలననే వైఎస్ కుటుంబీకుల రాజకీయ వ్యవస్థకు, ఫ్యాక్షన్ వ్యవస్థకు కొంత గండి కొట్టాడు ఎస్పీ ఉమేష్ చంద్ర. ఆ తర్వాత ప్రముఖ రౌడీ మూకలకు హెచ్చరింపులే కాకుండా ఆయన ఎన్కౌంటర్లు పరిస్థితులు కూడా 5-6 ఎన్కౌంటర్లు కూడా చేసిన కాల పరిస్థితి అప్పట్లో ఉంది. ఎస్పీ ఉమేష్ చంద్ర అంటే రౌడీల, గూండాల, ఫ్యాక్షన్ రాజకీయ నాయకుల్లో ధర పుట్టే విధంగా ఆయన కొనసాగిన నాళ్ళు కడప జిల్లా వాతావరణం శాంతియుతంగా మారేందుకు ఆయన తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ విధంగా కడప జిల్లాలో మార్పు అనేది తీసుకొచ్చిన, ఫ్యాక్షన్ నుండి ప్రశాంతత వైపు తీసుకొచ్చిన ఏకైక పోలీస్ అధికారి ఎవరు అంటే ఎస్పీ ఉమేష్ చంద్ర అని చెప్పవచ్చు. అనంతరం ఆయన హైదరాబాద్, ఆ తర్వాత వరంగల్, ఇతర జిల్లాలకు అక్కడ విధుల నిర్వహణ మీద వెళ్ళాడు. ఆయన్ను కొంతమంది నక్సలైట్లు కాల్పులు జరిపి ఆయన మరణకాండకు కారణం అయినట్టు కూడా అప్పట్లో సంచలనమైన వార్తా కథనం వచ్చింది. ఆ ఉమేష్ చంద్రను హైదరాబాద్లో నక్సలైట్లు కాల్చి చంపారు అని అక్కడనే ఉమేష్ చంద్ర విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పుడైనా మన వాళ్ళు కానీ, ఇతర ప్రాంతీయులు కానీ అరే ఎక్కడ ఉన్నారా అంటే ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద ఉన్నాను, వెంటనే వచ్చేయని ఆ హైదరాబాద్ వాళ్ళకి అడ్రస్ కూడా తెలిపి నిలబెట్టిన సత్తా ఉమేష్ చంద్రకు వచ్చింది. చనిపోయినా కూడా ఇప్పటికీ ప్రతి ఏడాది ఉమేష్ చంద్రను పోలీస్ అధికారులు కానీ, పోలీసులు కానీ ఇప్పటికీ ఆయనను తలుచుకుంటూ ఉన్నారు. అంటే దట్ ఈస్ ఉమేష్ చంద్ర, ఓ పోలీస్ అధికారి, సెల్యూట్ అని చెప్పవచ్చు. అటు తర్వాత ఇటీవల కాలంలో కడప జిల్లాకు ఇంకొక ఆయన వచ్చారు. ఆయన ఏ విధమైన పరిపాలన, ఏ విధమైన విధులను, పోలీస్ విధులను నిర్వహిస్తూ ఉన్నాడు అంటే ఆయన విధులను చూసి, ఆయన తీరును చూసి కడప జిల్లా ఎస్పీ యొక్క పని తీరుపై ఒక సంస్థ, మీడియా సంస్థ 2026కు సంబంధించి కొంత సర్వేను నిర్వహించింది. ఆ సర్వే ఏమిటి అంటే ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్లు
ఆ సర్వే ప్రకారంగా 2026 గాను ఉన్నత పోలీస్ అధికారులకు ఒక 100 మంది భారతదేశంలో ఉండే 100 మంది సెలెక్ట్ అయ్యారు ఈ సర్వేలో. ఆ సెలెక్ట్ అయిన వారిలో కడప జిల్లా ప్రస్తుతం పనిచేస్తున్న నచికేతన్ విశ్వనాథ్కు దక్కింది ఆ పేరు ప్రఖ్యాతులు. 100 మందిలో భారతదేశ 100 మందిలో ఆ అధికారులలో కడప జిల్లాకు చెందిన ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ అర్హత పొందాడు అంటే ఆయన పనితీరు, ఆయన విధులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాడు ఉమేష్ చంద్ర ఫ్యాక్షన్ నుంచి ప్రశాంతత వైపు మార్పు తీసుకొని వస్తే, నేడు టెక్నాలజీని ఉపయోగించుకొని శాంతి భద్రతలను ఏ విధంగా, రక్షణ కవచాన్ని ఏ విధంగా, అటు తర్వాత రోడ్డు మూకలను ఏ విధంగా, అటు తర్వాత పోలీసులను ఏ విధంగా తన దారిలోకి తెచ్చుకోవాలి, అటు తర్వాత రాజకీయ నాయకులు అయితేనేమి, ఇతర రకాలైన అసాంఘిక కార్యక్రమాలు అయితేనేమి, పోలీసులకు అందుబాటులో ఉండడం అయితేనేమి, తన విధుల పట్ల ఎటువంటి కార్యాచరణకు ముందుకు వెళ్ళాలి అనే కోణంలో కడప జిల్లాలో టెక్నాలజీని ఉపయోగించుకొని ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ముందుకు నడిచాడు. ఆయన ఆ విధంగా విధుల పట్ల క్రమశిక్షణ నిర్వహించినందువల్ల భారతదేశంలో 100 మంది అధికారులపై సర్వే మీడియా సంస్థ నిర్వహిస్తే ఆ 100 మందిలో కడప జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ పేరు ప్రఖ్యాతులు పొందడం ఇది కడప జిల్లాకు ఒక గర్వ కారణంగా చెప్పవచ్చు. అప్పటి ఉమేష్ చంద్ర, ఇప్పటి ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ వీళ్ళు ఇరువురు కడప జిల్లాలో పనిచేశారు. కడప జిల్లాలో పనిచేశారు కాబట్టి అప్పటి నుంచి ఉమేష్ చంద్ర ఖాళీ పోస్టును ఇప్పుడు ఈయన ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ భర్తీ చేస్తున్నట్లే. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, రాజకీయ స్థితిగతుల ప్రకారం ఫ్యాక్షన్ అంచే విషయంలో ఎస్పీ ఉమేష్ చంద్ర అటు తర్వాత టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకోవాలి, జిల్లాలో సీసీ కెమెరాలు ఏ విధంగా వాడాలి, జిల్లాలో అటు తర్వాత ఇతర రకాలైన డ్రోన్ కెమెరాలు ఏ విధంగా వాడాలి, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి నేరస్తులను ఏ విధంగా పట్టుకోవాలి, జులాలను ఏ విధంగా పట్టుకోవాలి, వ్యభిచారాన్ని ఏ విధంగా అణచివేయాలి, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలి, అవన్నీ కూడా నేటి పరిస్థితుల ప్రకారం కాలానుగుణంగా టెక్నాలజీని వాడుకొని ముందుకు నడిచినటువంటి ఏకైక పోలీస్ అధికారి ఎవరు అంటే నచికేతన్ విశ్వనాథ్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ప్రస్తుత స్థితిగతుల ప్రకారం, రాజకీయ పరిస్థితుల ప్రకారం శాంతి భద్రతలను టెక్నాలజీ ఉపయోగించుకొని ముందుకు నడుస్తున్నాడు. అందుకే ఆయన ఒక స్థానాన్ని పొంది అధికారుల్లో 100 మంది అధికారుల్లో భారతదేశమంతా సర్వే నిర్వహిస్తే 100 మంది అధికారుల్లో కడప జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ అర్హత పొందాడు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణయ్య. నమస్తే.